అటువంటి వాతావరణంలో పిల్లలుంటే అటువంటి వాతావరణానికి అనుగుణమైనటువంటి లక్షణాలకి వాళ్ళు త్వరగా అవలంబించుకునే అవకాశం ఉంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఈరోజే జస్ట్ మీకు ఈ మధ్యన ఒక కేసు చూసా, ఈరోజు చూసా. ఏంటంటే మా పిల్లవాడండి అబ్బా బండా బూతులు మాట్లాడతాడండి. ఎంతంటే అసలు చెప్పలేమండి. ఏమేమి మాట్లాడతాడమ్మా, ఎప్పటి నుంచి మాట్లాడుతాడని చెప్పంటే, లేదు సార్ ఈ ఒక 3-4 నెలలుగా విపరీతంగా అస్సలు మీకు చెప్పలేండి సార్ అంటది. మనం అర్థం చేసుకోండి, మీరు చెప్పలేని మాటలు మాట్లాడుతున్నాడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అర్థమైంది. సరే ఎప్పటి నుంచి మాట్లాడుతా, ఈ మధ్యకాలం నుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఆ పిల్లవాడు? ఎక్కడ ఉంటున్నాడు? ఏ వాతావరణంలో పెరుగుతున్నాడు? ఎవరు చెంతన ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నాడు? గమనిస్తే ఆ వాతావరణంలో కానీ ఆ పరిస్థితుల్లో కానీ లేదంటే మీడియా ద్వారా కానీ ఈ రెండింటి ద్వారా తనకు లెర్నింగ్ అనేది ఏర్పడింది. అంటే పిల్లల మాటలకి, పిల్లల యొక్క చేతలకి, పిల్లల యొక్క ప్రవర్తనలకి, పిల్లల యొక్క ఉద్వేగాలకి కారణం మనము, మన పరిస్థితులు మాత్రమే.